జై శ్రీరామ్ అందరికీ. నేను ఒక్కటి చెప్పదలుచుకుంటున్నా. ఏంటంటే మొత్తం ఈ కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి ప్రతి దాంట్లో గొడవలు, ఎక్కడ పడితే అక్కడ అల్లర్లు, మన దేశానికి సంబంధించిన రూల్స్ పాటియ్యరు, ఏం పాటియ్యరు. ఇంకోటి చెప్పదలుచుకున్నది ఏమంటే, ఈ దేశంలో ప్రతి రాష్ట్రంలో బీజేపీ ఉన్న కాడ మొత్తము అన్ని రకాల ప్రజలకు ఎలాంటి ఏమంటారు దానికి ఇబ్బందులు లేకుండా ఉన్నారు. ఈడ మాత్రం కాంగ్రెస్ ఏడ గవర్నమెంట్ ఉంటాడు మొత్తం ఇబ్బందులు, ప్రతితోన పేదవాళ్ళకి ఎలా అన్యాయం జరగడం ఇవన్నీ చూస్తున్నాము. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిని ఒక్కసారి గుర్తు చేసుకోవాలని మన రేవంత్ రెడ్డిని కోరుకుంటున్నా. అతను ఎక్కడ పడితే అక్కడ మన దేశం వాళ్ళు కాకుండా వేరే దేశం వాళ్ళు వచ్చినా వాళ్ళని ఐడెంటిఫై చేసి బయటకు పంపిస్తున్నాడు. మళ్ళీ వాళ్ళకి ఎక్కడ పడితే అక్కడ మసీదులు కట్టడం, దర్గాలు కట్టడం ఇటువంటివన్నీ చూసి బాధేసి అవన్నీ ఎక్కడివక్కనే తొలగిస్తున్నాడు. ఇవన్నీ రేవంత్ రెడ్డికి అర్థమవుతలేవు, సామాన్య జనాలకు అర్థమవుతుండే. యూట్యూబ్, సోషల్ మీడియా, ఈ ఇన్స్టాగ్రామ్లో ఒకప్పుడు అంటే ఇవన్నీ లేవు కాబట్టి ఇవి ఇన్ని గానం వచ్చినాక ఇట్లా ఇవన్నీ నోరు మూసుకొని కూర్చొని అన్నీ ఎందుకు అట్లా చేస్తున్నావు నాకు అర్థమవుతలేదు. అందుకొరకే చెప్తున్నా, ప్రతి ఒక్కరు బీజేపీకి సపోర్ట్ చేసి బీజేపీ మాత్రం ఓటేసి మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని, ఇప్పుడు మన ఉన్న ఇల్లుని అన్నీ కాపాడుకోవాలంటే ఖచ్చితంగా బీజేపీ పార్టీ రావాల్సిందే. ఇది దేశం కోసం, ప్రజల కోసం పనిచేసే పార్టీ మాత్రమే. పదవుల కోసము, పైసల కోసం పనిచేసే పార్టీ కాదు. దయచేసి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మనని మనం కాపాడుకునేటప్పుడు, మన ఇల్లుని మనం కాపాడుకోవాలంటే, మనం పని చేస్తే మన ఇల్లుని కాపాడుకుంటాం. అదే ఈ దేశాన్ని ఇవన్నీ కాపాడాలంటే ఒక పార్టీ ఉండదు. అదే ఇది ఏ పార్టీ అంటే బీజేపీ పార్టీ. ఒక ఇంటి పెద్ద ఎట్లయితే వ్యవహరిస్తాడో అదే విధంగా నరేంద్ర మోడీ ఇట్లా వ్యవహరిస్తాడు. ప్రజలకు ఎలాంటి కష్టాలు వచ్చినా, అందులో ఇలాంటి సమస్యలు ఉంటాయి ఏందనేది ఒక ఇంటి పెద్దకి మాత్రమే తెలుస్తాయి. బయటోనికి తెలుస్తాయి, వాడు అదెంత ఈడెంత అని చెప్పేసి మాట్లాడతారు. అందుకొరకే ఇంటి పెద్దగా ఉన్న వ్యక్తిని మాత్రం నిర్ణయించుకోవాలి. అందుకొరకు ఇప్పుడు ఈ పార్టీలు వీటిలు ఇవన్నీ వేస్ట్, బీజేపీ మాత్రం బెస్ట్. ఇది మాత్రం గుర్తుంచుకోవాలి. కమలం పువ్వు అంటేనే ఎప్పుడు ఓడిపోయినా సరే మళ్ళీ వికసిస్తుంది. ఇవన్నీ వేస్ట్ పార్టీలు. జై బీజేపీ.